నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. వెళ్ళండి. ఎవ్వరూ రక్షించ ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలే. తీపి కాకుండా పులుపు కారమో ఉంటే అడుగు ముందుకు పోయి. నోరు మూసుకొని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? చాల్తీ లేచిపోతాయి. నా తోడంతా లేవు, నన్ను బెదిరిస్తావా? ఆగండి బాబు, ఏంటండి ఇదేదో స్టెయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళెవరండి బాబు? అయ్యి బాబు, డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారిదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. ఏది కానీ గేదె ఈనిందని ఇప్పుడు తగ్గిందేంటి వర్షం? ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే. రా సరిగా పంపడదు రా. అర్జున పలుకున పాడతా. అదేంటి అలాంటి పిడుగు మన మీద పడదు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నావు? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు, మీరెందుకు పారిపోలేదు? మీకు ప్రాణం అంటే తీపి లేదా? ఉండగానికే పారిపోలేదు అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నీ ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది. ఓ వచ్చిన గంజిలో త్వరక సానా సిగ్గుందే.
చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి మీ పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చి లగ్గెట్టిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్లి. ఎగ్జిబిషన్ కి నాతో పాటు వచ్చినతనే నాకు కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇచ్చాడు. నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు. లచ్చ అనుకుంటాను. అన్నీ జరుగుతాయా? పైనాడు ఆడు రాయాలి. అదేలా ఏమండి, ఆవిడొచ్చింది. ఆగు. ఎప్పటిదాకా ఎక్కడున్నావే? నిన్నే రాత్రి అంతా ఎవరితో కులికొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవే? నీకు కాబోయే మొగుణ్ణి. ఎవడో రౌడీ వదవ నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడివా? మొగుడనేవాడు మగాడే ఉండాలి, నీలా పిరికి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణాలకు తెగించి నన్ను కాపాడకపోయి ఉంటే ఇక్కడికి నేను కాదు నా శవం వచ్చుండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? ఏం కూసావరా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలియదు, నిప్పు లాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసైందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనెలా నమ్మాలి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చెయ్యి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడు గతిగా కూడా పనికిరావు. నిన్న నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ల ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేనే ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. మమ జీవన హేతునాం కంఠే భద్నాం శుభగే సంజీవ శరదృక్షతం. శస్త్రశలమ్మా, అమ్మా తెచ్చేశాడమ్మా. ఈ బాలి బలేసి మరి పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవిందా, అమ్మాయిని తీసుకురా. నంబర్ 1 తెంగరి, సొంత ముద్దాతి ముద్దు. ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇండియాలో దొరకదాం. బాయ్ మా సిస్టరా. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా శిశి? అది మా ఇంట అంటలేదు. నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవి ఎన్ని వెళ్ళమ్మా? ఓ సది కూడా తెల్లేటి 16. నా మధురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశావంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతుంది. మరి ఎటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా, బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? 3 కింటాలెడ్డు. చూసారా తడుపుకుంటే ఎంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. సొత్తగట లంకించుకో.
ఆ ఈది కుర్రాడు ఈ ఈదికొచ్చాడు, అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారిని. నిన్న కనుక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్కి ఆస్కారం ఉంటది. ఓ పాలి, మా బాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించామండి. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాల్ని. అన్నయ్య, ఓయ్ నిన్ను కాదు నన్ను. హాయ్. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది. వెంటనే ముహూర్తం పెట్టించు. మీరు ఏంటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్ర రూపేశారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. అమ్మా, నీ కాడలు. మగాడు తాళి కట్టే వరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో. నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపలతో కలకాలం వర్తిల్లండి. లేవండి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి బాబు. వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను. గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో, మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపీసి చంపేస్తావేంటి? కాదురా, నా కోళ్ళకి 2 మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్తా. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలమ్మా. వదిలిపోతులే, నువ్వు వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పద 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 పద. సంతాన ప్రాప్తి, దీర్ఘ సుమంగళి భవ. ఏమైంది అత్తయ్య? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డలేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటాను అత్తయ్య. గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్య. ఈ విషయం నాలోనే దాచుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి.